నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% చేర్చేలా కార్యాచరణ. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యమన్న సీఎం. వ్యవసాయానికి పెద్దపీట వేసే దిశగా పాలన సాగిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో ముందున్నామన్న రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణ. అధికారంలోకి వచ్చి ప్రజాకాంక్షలు నెరవేరుస్తామన్న హరీష్ రావు. అట్టహాసంగా రాష్ట్ర అవతరణ వేడుకలు. ఉత్సాహంగా పాల్గొన్న నేతలు, అధికారులు. $81,000 కోట్లతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రతిపాదనలు. కేంద్రానికి ప్రజెంటేషన్ ఇవ్వనున్న అధికారులు. జేఈఈ అడ్వాన్స్డ్లో 54,378 మంది విద్యార్థుల ఉత్తీర్ణత. ఢిల్లీ జోన్కు చెందిన రంజిత్ గుప్తాకు మొదటి ర్యాంకు. ఈశాన్య రాష్ట్రాల వరదల్లో వాయుసేన సహాయక చర్యలు. నదిలో చిక్కుకున్న 14 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఏడాదిన్నరగా రచించిన వ్యూహం ఫలించిందన్న జెలెన్స్కీ. రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని వెల్లడి.